భరద్వాజ గారు, 'అఖండ' సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అవును. చూసారా? అంటే విజయదశమి సందర్భంగా ప్రేక్షకులకి విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ హ్మ్. పోస్టర్ రిలీజ్ చేశారు. హ్మ్. డేట్ కన్ఫర్మ్ చేస్తూ. హ్మ్. 5వ తారీఖు అని విన్నాము. అలాగే బాలకృష్ణ గారు కన్ఫర్మ్ చేశాడు ఇది ఒక హ్మ్. డయాస్ మీద. హ్మ్. కన్ఫర్మ్ చేశారు గానీ అధికారిక ప్రకటన రాలేదు. హ్మ్. ఇప్పుడు అధికారిక ప్రకటనగా ఈ శుభాకాంక్షల పోస్టర్‌ని రిలీజ్ చేశారు. డిసెంబర్ 5 డిసెంబర్ 5 రిలీజ్ అవుతోంది థియేటర్‌లో అనేది. విజయదశమి రోజు విజయడంకా మోగిస్తున్నారైతే. విజయదశమి రోజు ఆ! అంటే ఒక ఉగ్ర రూపంలో బాలకృష్ణ త్రిశూలం పట్టుకొని అంటే ఇదేమో ఆయుధ పండగ విజయదశమి అనేది. ఆయన ఒక పవర్‌ఫుల్ వెపన్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. హ్మ్. చాలా అంటే దుష్ట శిక్షణ చేయటానికి, శిష్ట రక్షణ చేయటానికి కంకణం కట్టుకొని రంగంలోకి దిగినటువంటి ఒక సైనికుడి లాగా ఒక ఆధ్యాత్మిక సైనికుడు అనాలి. హ్మ్. స్పిరిచ్యువల్ వారియర్ అనేటువంటి క్యారెక్టర్‌గా డిజైన్ చేశాడు దాన్ని. మనం ఇంతకు ముందు 'అఖండ'లో చూసాం. అవును. దానిలో అనేక అంశాలు పట్టుకొచ్చి చర్చకు పెట్టాడాయన. ఆలయ విధ్వంసం దగ్గర నుంచి మొదలుపెడితే సమాజంలో ఆధ్యాత్మిక కొరవడటం ఇవన్నీ మాట్లాడుతూ, ఆ విలువల్ని తిరిగి ప్రతిష్ఠింపజేయటం కోసం నేను కదులుతున్నాను అన్న పద్ధతిలో ఆయన క్యారెక్టర్‌ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. అయితే అందులో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఎక్కడున్నా ఏదన్నా సందేహం ఉందేమో దానిలో ఇతర ఎలిమెంట్స్ బాగా ఎక్కువైనాయి. హ్మ్. ఈసారి టోటల్ కాన్సంట్రేషన్ ఈ క్యారెక్టర్ మీదే అనిపిస్తోంది. అందుకని ఈ చాలా ఫెరోషియస్‌గా ఉంది క్యారెక్టర్. ఈ పోస్టర్‌లో ఆయన లుక్కు చాలా ప్రభావవంతంగా ఉంది. అవును. హ్మ్. కాబట్టి ఇది డెఫినెట్‌గా బిగ్ హిట్ కొట్టేటువంటి మూడ్‌లో ఉంది. పోస్టర్ కావచ్చు అంటే బోయపాటి సినిమా అది. అవును. బోయపాటి సినిమా బాలకృష్ణ యాక్షను ఎపిసోడు ఆయన మనం ఆల్రెడీ చూసాం 'త్రిశూలం' తిప్పితే ఏం జరుగుతుందో. హ్మ్. తలలు అలా తెగి రౌండ్ అవుతూ తిరగటం అనేది చూసాం. వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్‌లు. టీజర్‌లో. గ్లింప్స్ టీజర్. హ్మ్. గ్లిమ్స్, టీజర్‌లో ఆ విన్యాసం చూసాం మనం. ఇలాంటి విన్యాసాలు ఇంకా బిగ్ స్కేల్‌లో చాలా ఉంటాయి. అవును. విలన్స్ కూడా భారీ విలన్లనే మోహరించారు ఈసారి సంజయ్ దత్‌ని వీళ్ళందరినీ. 'ఆది పినిశెట్టి', 'సంజయ్ దత్' చాలా మంది ఆది ఉన్నారు. పినిశెట్టికి ఇదొక టర్నింగ్ పాయింట్ అయిపోతుంది అనేది చాలా ఈగర్‌గా ఉన్నాడు అతను ఆ సినిమా రిలీజ్ కోసం. ఆ రిలీజ్ తర్వాత తన కెరియర్ ఒక పీక్‌కెళ్తుందనేటువంటి నమ్మకంతో ఉన్నాడు. ఆ రోజుల్లో 'జగపతి బాబులాగా'. 'జగపతి బాబు', 'సరైనోడులో' కూడా మంచి క్యారెక్టర్ చేసాడు బోయపాటి కాంబినేషన్‌లో. అవును. హ్మ్. అందుకని తను చాలా హోప్‌తో ఉన్నాడు. అలాగే ఈ సినిమాలో సంయుక్త మీనన్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపిస్తోంది. అవును. ఫీమేల్ లీడ్ అవునా కాదా అనేది సస్పెన్స్‌లో కాదు ఉంచారు కాదు. వీళ్ళు. ఫీమేల్ లీడ్ కావాలి గానీ స్పెషల్ క్యారెక్టర్. స్పెషల్ క్యారెక్టర్‌లో పెట్టారు. హ్మ్. ఇలా అంటే ఈ రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉంటాయా? లేదా? అనేది ఒక కన్‌ఫ్యూజన్ ఉంది ఈ సినిమాకి సంబంధించి. అది థియేటర్‌లోకి వెళ్ళే వరకు రివీల్ చేయాలి అనుకుంటున్నట్లు లేడాయన. లేదు, వేరే స్పాన్‌లో ఎళ్తుందిలెండి సినిమా. వేరే మ్యాటర్‌లో ఎళ్తున్నట్టుందిది. అదే. అంటే ఎక్కడా ఆ! కూడా ఇప్పటివరకు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్లింప్స్‌లో గాని, ఎక్కడా కూడా ఆ తరహా ఎలిమెంట్స్ ఏవి కనిపించలేదు. అవును. అందుకని ఇది టోటల్‌గా వన్ సైడ్‌గా వెడుతున్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఇస్తున్నాడు. ఈ ఇస్తున్నటువంటి ఇంప్రెషన్ ఏమిటి అనేది థియేటర్‌లోకెళ్తే గాని తెలీదు. ఏముంది దానిలో అనేది. యెస్. 'తాండవం'. ఆ హ్మ్. సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. తాండవం అంటున్నాడు. ఈ తాండవం అంటే ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్‌కి వచ్చినటువంటి ఆదరణ. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగి ఈ క్యారెక్టర్‌ని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది. అవును. హ్మ్. చూడాలి ఇది డిసెంబర్ 5వ తారీఖు అంటే మంచి లీజర్ టైమే. అవును. సోలో డేట్. సోలో డేటు. సోలో డేట్ అక్కడి నుంచి 9వ తారీఖు వరకు 'అఖండ'దే రాజ్యం. అంటే తాండవం చేయటానికి చాలా స్కోప్ ఉంది. హ్మ్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ లెవెల్ తాండవం చేస్తాడో చూడాలి. పైగా పాన్ ఇండియా సినిమా ఇది. అవును. పాన్ ఇండియా మార్కెట్ హిందీలో ప్రమోషన్స్ కొంచెం హై వోల్టేజ్‌లో చేయాలనుకుంటున్నామని తమన్ ఎక్కడో మాట్లాడాడు. అవును. కాబట్టి ఇది ప్లాన్ చేస్తున్నారు. ఈసారి తను పాన్ ఇండియా మార్కెట్‌కి ఓపెన్ కావాలనేది బోయపాటికి బలమైనటువంటి ఆకాంక్ష. యెస్. ఆ మధ్య ఏదో ప్రయత్నం చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదు. బాలకృష్ణ గారు చేయి పట్టుకొని పాన్ ఇండియా మార్కెట్‌లోకి సీరియస్‌గాను, బిగ్ స్కేల్‌లోను ఎంటర్ అయిపోతాననే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడాయన. హ్మ్. సో, 'అఖండ' ఆయన కోరిక. అలాగే బాలకృష్ణకి కూడా నేషనల్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యే ఇది. హ్మ్. వీటన్నిటికీ ఒక సెంటర్‌గా ఇప్పుడు 'అఖండ 2 తాండవం' అనేటువంటి పోస్టర్‌ని ఈరోజు రిలీజ్ చేయటం యెస్. యెస్. బావుంది.
ఎస్ 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 అదే విజయదశమికి విజయడంక ముగించారు. నవంబర్ 7th నుంచి జైత్రయాత్ర అంటే మొదలైంది. ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ప్రమోషన్స్ మొదలైనాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి సినిమాకి 3 నెలలు మినిమం ఇది తీసుకుని ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు. పాన్ ఇండియా సినిమా అనగానే ఎస్ హడావిడిగా ప్రమోషన్ చేయటం వలన ఫలితాలు రావడం లేదు అనేది అర్థమైంది. ఈ మధ్యకాలంలో జరిగిన 2-3 ఇన్సిడెంట్లు. అవును. ఓజీకి కూడా రకరకాల సమస్యల వల్ల పోస్ట్పోన్ అయ్యి చివరికి హడావిడిగాను కొంచెం తొక్కిసలాటలో నడిచింది అది. అలా కాకుండా ప్లాన్డ్గా పద్ధతి ప్రకారమే ప్రమోషన్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే అందుకని పోస్టర్ దగ్గర నుంచి ప్రమోషన్ మొదలైనట్టుగా అనుకోవాలి. ఓకే